నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల దిశగా నిర్ణయం. పట్టణ ప్రాంతాల్లో 33.13% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ యాత్ర. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా టూర్కు ప్లాన్. కాంగ్రెస్ లో ముదురుతున్న అంతర్గత విభేదాలు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి డిమాండ్. బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చింది బీజేపీనే. బహుజనుల అభివృద్ధే తమ లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం. విజయ్ త్రిష వ్యవహారంపై డీఎంకే పత్రిక విమర్శలు. 15 ఆగస్టు వేడుకలో తొలి వరుసలో త్రిషపై అభ్యంతరం. బ్రేకింగ్ ని చూస్తున్నాం. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా తెలంగాణలో బీజేపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. రైతుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీకి తీసుకువెళ్లే లక్ష్యంతో వచ్చే నెలలో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు ఈ యాత్రను చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వం వహించనున్నారు. సుమారు 25 రోజులు కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రైతులకు పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలనే డిమాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా తెలంగాణలో బీజేపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. రైతుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీకి తీసుకువెళ్లే లక్ష్యంతో వచ్చే నెలలో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు ఈ యాత్రను చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వం వహించనున్నారు. సుమారు 25 రోజులు కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రైతులకు పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ను ప్రజలకు తీసుకువెళ్లనున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పురపాలక పాలన సంస్కరణలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు గాను గ్రామీణ ప్రాంతాలు 34%, పట్టణ ప్రాంతాల 33.13% రిజర్వేషన్లు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే మున్సిపల్ పాలనలో పారదర్శకతను పెంచేందుకు మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వివాదం ముదురుతుంది. చిన్నారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. 2023 ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ కొందరు నేతలు డబ్బులు తీసుకుని తనకు టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా తెలంగాణలో బీజేపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. రైతుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీకి తీసుకువెళ్లే లక్ష్యంతో వచ్చే నెలలో యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు ఈ యాత్రను చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వం వహించనున్నారు. సుమారు 25 రోజులు కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రైతులకు పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ను ప్రజలకు తీసుకువెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే ఇంతకుముందు బీజేపీ ఆధ్వర్యంలో గతంలో చూసామో హైడ్రాకు సంబంధించి హెల్త్కి సంబంధించి ఏదైతే ఉద్యమాలు చేసిందో మరోసారి అదేవిధంగా రైతు భరోసా రైతులో బీజేపీ యాత్ర రైతు భరోసా పేరిట ఇప్పటికే యాత్రలు చేసిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర పార్టీ మరోసారి ఒక పాదయాత్రకు మరి సిద్ధమవుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రైతు సమస్యలే ప్రధాన ఏజెండాగా ఈసారి దాదాపుగా 25 రోజుల పాటు యాత్ర చేయాలనేది కూడా ప్రధాన ధ్యేయంగా బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. దీనికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ దాకా అని పేరు నామకరణంలో చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపు 25 రోజుల పాటు ఈ యాత్రలో రైతులు ప్రధాన సమస్యలు ఏమున్నాయి, రైతులు పడుతున్న ఇబ్బందులు, అయితే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్ష, వాటితో పాటు రైతు బీమా పథకం కానీ అదేవిధంగా ఫసల్ బీమా పథకం ఏదైతే ఉన్నావో వాటిని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో వాటిని రాష్ట్రంలో అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో దాదాపు 25 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో దారి పొడవునా దాదాపు రైతులతో పాటు అదేవిధంగా మేధావులు దానికి రైతులకు సంబంధించిన సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకోవడంతో రైతులతో మమేక కావడం, వాటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం చేయాలనే దిశగానే దీని యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంటలు పండిన సమయంలో ఫసల్ బీమా పథకం అమలు చేస్తే అది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని మొదటి నుంచి కూడా పాయల్ శంకర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి, దానివల్ల రైతులకు అనేక లాభాలు ఉండని ప్రధాన ఉద్దేశంతోనే ఈ యాత్ర చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులకు ఏదైతే ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో దాన్ని అమలు చేయాలి, రాష్ట్రంలో అమలు పరచాలనేది కూడా చేస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు బీమా పథకం ఏదైతే ఉందో దానికి ఇస్తున్నాం కాబట్టి ఫసల్ బీమా పథకం అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కూడా బీమా పథకం అమలు చేస్తున్నాం కాబట్టి ఫసల్ బీమా పథకం అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా పథకం ఇస్తుందో దానివల్ల రైతులకు అనేక లాభాలు ఉన్నాయి. ఎందుకంటే పంటలు పండిన సమయంలో ఇలాంటి ఏదైతే కరువు అదేవిధంగా పంట నష్టం పరిహారాలు వీటన్నింటినీ ఫసల్ బీమా పథకం ద్వారా రైతులకు నేరుగా అందే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు మేలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్గా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎల్లులోనో ఏదైతే ప్రభావం చూపిస్తుందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. ముందులోకి రైతులకు ఎలాంటి పంట వేయాలి, ఎలాంటి పంట వేస్తే లాభాలు వస్తాయి, వరి పంట కాకుండా మరొక నీటి ఆధారిత కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా ఏదైతే రైతులకు కావాల్సిన ఎరువుల కొరత ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే రైతులకు కావాల్సిన పూర్తి స్థాయిలో ఎరువులు పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ కూడా పంపిణీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, రాష్ట్రానికి ఇవ్వడం లేదు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అయితే ఇలాంటి ఆరోపణలన్నిటినీ ఏ విధంగా తిప్పికొట్టాలి, అదేవిధంగా వాటికి సంబంధించి ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే యాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే బీజేపీ ఏదైతే ప్రణాళికబద్ధంగా హెల్ట్ కానీ అదేవిధంగా హైడ్రా సంబంధించి కుంభకోణాలకు సంబంధించిన వాటి కూడా పోరాపాటు పడుతుంది. అదేవిధంగా ఫీజుకు సంబంధించిన బకాయిలు ఏవైతున్నాయో వాటి కూడా విద్యార్థుల లోకానికి వెళ్ళాలనేది కూడా ప్రధాన ధ్యేయం ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతుల ప్రధాన ఏజెండాగా ఈ ఉద్యమాన్ని పాట పట్టడం వల్ల ప్రజల వద్దకు వెళ్ళడంతో పాటు ఇటు విద్యార్థుల దగ్గర కూడా వెళ్ళేందుకు కూడా ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తీసుకొని పోవాలి. రెండు వైపులా ఇటు ఫీజు బకాయిలతో పాటు రైతుల సమస్యలపై ప్రధాన ఏజెండాగా ముందుకు పోతే రైతులతో మమేకం కావడంతో పాటు విద్యార్థులకు
యువత కూడా మమేకం కావచ్చు, వారి ద్వారా బీజేపీకి మరింత దగ్గర చేయాలనేది వారి లక్ష్యం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అధిష్టానము బీజేపీ అధిష్టానం ఏదైతే దిశానిర్దేశం చేసిందో పార్టీని రాష్ట్రంలో కింది స్థాయి నుండి అంటే సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. క్యాడర్ను బలోపేతం చేయాలి. క్యాడర్ బలోపేతం చేయాలంటే ప్రజల మధ్య ఉండాలి, ప్రజలతో నిరంతర ప్రజా సమస్యల పోరాటం చేయాలనేదే ప్రధాన లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఆ దిశగానే రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి ఒక యాత్ర చేయాలి. ఇది దాదాపుగా 25 రోజుల పాటు యాత్ర చేయడం వల్ల వాటిని ఏదైతే రైతుల నుంచి ఏవైతే విన్నపాలు వచ్చావో, రైతులు ఏదైతే సమస్యలు చెప్పారో, అదేవిధంగా మేధావులను ఏవైనా సూచనలు చేశారో వాటిని అసెంబ్లీ రాబోయే నెలల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రభుత్వాన్ని వద్ద సమాధానం రాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతుల సమస్యల ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహుజనుల అంశంపై వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పాలన బహుజనుల కేంద్రంగా సాగుతుందని అన్నారు. కోట్లాది బహుజన కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు నరేంద్ర మోదీ అంటూ పేర్కొన్నారు. బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చింది బీజేపీయేనని, నరేంద్ర మోదీకి ప్రధాని పదవి దక్కడం ఇందుకు నిదర్శనమని అన్నారు. నన్ను గెలిపిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అంతా కూడా ఎక్కువ నిధులు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి గ్రామానికి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 5-5 లక్షల రూపాయలు ఇచ్చినాను. ఈ దేశంలో ఎవ్వరు ఇవ్వలే. ఆ ప్రతి గ్రామానికి ఇష్టమంటే మొన్నను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి ఇంకా చేస్తా. నేను గెలిచిన తర్వాత దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్లకే పట్టుకొచ్చిన. 5,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 6-7 సంవత్సరాల్లో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇలా కరీంనగర్ పార్లమెంట్ తీసుకొచ్చినారు. అలా వరంగల్ కరీంనగర్ రోడ్ ఎట్లా రోడ్డు, ఆ రోడ్డుకు 3,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు నెక్స్ట్ జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్ స్టార్ట్ చేస్తున్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు. ఇలా గ్రామాలకు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, సడక్ యోజన పైసలు కానీ, ఈజీఎస్ పైసలు కానీ, ఇవన్నీ కూడా రోడ్లతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తా. మీరు కష్టపడి గెలిపించి కాబట్టి నా తాపత్రయం అంతా ఏదో ఒకటి చేయాలి. కరీంనగర్కు నన్ను గెలిపిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం అంతా కూడా ఎక్కువ నిధులు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి గ్రామానికి నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు 5-5 లక్షల రూపాయలు ఇచ్చినాను. ఈ దేశంలో ఎవ్వరు ఇవ్వలే.
చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారన్న ఆరోపణలను ఖండించారు. 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చిన్నారెడ్డి ఎన్ని డబ్బులు చెల్లించారని ప్రశ్నించారు. ఆయన తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. చిన్నారెడ్డికి మతిస్థిమితం లేదంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ కాస్త గాంధీ భవన్ మెట్లెక్కింది. ప్రస్తుతం మనం వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డితో ఉన్నాము. నిన్న ఏదైతే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎలా చూస్తారు దాన్ని? ఆయన చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. సో ఇన్ని సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో అని చెప్పుకున్నట్టు ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీ బీఫామ్ తీసుకున్న ఆయన కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలు అన్నాడు. దాన్ని ఫస్ట్ ఖండిస్తున్నాం. సో ఆ డబ్బులు తీసుకొని బీఫామ్లు ఇచ్చే ఆ సంస్కృతి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉందని ఆయన చెప్తాడా? చెప్పమనండి. ఒకవేళ చెప్తే మళ్ళీ ఆయన ఎంతమందికి ఇచ్చినాడు, నేను ఎవరి పేర్లు ఇచ్చినా పలానా పేరు చెప్పమనండి. సో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీని ఆయన ఓడిపోయిన తర్వాత కూడా బీఫామ్ ఇవ్వకుండా కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చింది, ఇంకా రకరకాల ప్రజావాణి చూసేది ఇచ్చింది, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చున్నారు, క్యాబినెట్లకు పంపించేది ఇచ్చున్నారు. అంతకన్నా ఇంకేం చేయాలి? ఆ అన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్ను స్థాపించినట్టాడు. ఆయన స్థాపించిన కాంగ్రెస్ ఏంటంటే ఆయన ఊరు హైదరాబాద్లో ఆయన ఓడిపోతే తోట ఊరికాడ గెలిస్తే సెక్రటరియట్లో ఉండేది. ఆయన భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళంతా ఇక్కడ కనిపించిన వీళ్ళందరూ ఈయనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీల నాయకులందరూ ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి తోటి కుమ్మక్కయ్యాడు అనేది ఆరోపణ కూడా చేస్తున్నారు. నేను మొన్న ఒక రోజు సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత నేను చేసిన కామెంట్ అది. నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి March 9, 2023 నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కరితో బీఆర్ఎస్లతో మాట్లాడినట్లు, వాళ్ళకి ఏమైనా సాయం చేసినట్లు మా వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కావాలంటే మా సీఎం గారికి మేము ఇచ్చిన లెటర్లు అది కూడా రాసినాం. సో ఆ ఫోన్ డేటా తెప్పించుకొని రోజు పొద్దున్న లేస్తే ఆ చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి ఉన్న మనుషులు, ఈ నిరంజన్ రెడ్డి ఉమ్మడి ఉన్న మనుషులు, ఈయన వాళ్ళ మనుషులకే పనిచేస్తున్నాడు. సెక్రటరీ తీసుకురావడం, బిల్లులు ఇప్పడం, వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసాడు, వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. ఆయన తప్పు చేస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ లైన్ దాటే సమస్య లేదు. నేను కాంగ్రెస్ పార్టీల కోసం పనిచేస్తున్నా. వాళ్ళ పిఏలను ఈయనింటికి, ఈయన పిఏలను వాళ్ళ ఇంటికి, ఆ పిఏల నెంబర్లు ట్రాక్ చేస్తే తెలుస్తుంది. రోజు ఉన్నాయి చెప్తాం. వాళ్ళ ఇంటికి పోయిన సీసీ కెమెరాలు కూడా చెక్ చేయమని చెప్పండి. ఈయన పిఏ వాళ్ళ ఇంటికి పోతున్నాడు, వాళ్ళ పిఏ ఇంటికి పోతున్నాడు, పిఏల నెంబర్లకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రధానంగా అక్కడ అవినీతిమయమైంది. తూడి మెగారెడ్డి అధికారంలోకి వచ్చా అంటే ఎమ్మెల్యే అయ్యాక అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నేనున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం అవినీతిమయమైంది, డబ్బులతో కార్యకర్తలని మేనేజ్ చేస్తున్నాడు అనేది కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. డబ్బులతో నా కార్యకర్తలను సాయం చేసేది కరెక్ట్, 100% కరెక్ట్. నాకు మంచికో చెడుకో నేను ఎలక్షన్ల ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. అంతకుముందు నేను 20 ఏళ్ళు బయటికి పోయి వేరే రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ చేసి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్నా. కార్యకర్తకి ఏ కష్టం వస్తుందో చూసుకున్న వరకు చాలా 100% కరెక్ట్. దానిలో మొన్న అన్ని ఎలక్షన్లు చూసినాం. రెండోది అవినీతి అనేదానికి అసలు నేను కానీ వనపర్తి నియోజకవర్గంలో ఎవరితో పైసలు తీసుకున్నట్లు ప్రూవ్ చేయమనండి, ఆ పేరు చెప్పమనండి. నేను దానికి ఏం కావాలని ఆయన ఏం చెప్తే ఆయన చేస్తాను. కాకపోతే నిన్న మార్నింగ్ నుంచి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, మా వనపర్తి నుంచి. ఆయనకు తిరుమలాపూర్లో 20 ఎకరాలు ఉన్నదాన్ని 200 ఎకరాలు చేసిండని, హైదరాబాద్లో ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియని ఆస్తులు ఉన్నాయని, మీకు తెలియని ఉమ్మడి మామనాడు జిల్లాలో కోటీశ్వరరావు ఆయన మీకు అందరికి సంపాదించుకున్నాడని చాలా ఫోన్లు వస్తున్నాయి. దానికి ఆయన ఆన్సర్ చెప్పాలి. మెగారెడ్డి గారు ప్రధానంగా చిన్నారెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనుకుంటున్నారు? మతిస్థిమితం తప్పి ఒకటి, వయసు ఒకటి, రెండోది ఆయనకు ఈ ప్లానింగ్ బోర్డు టైం అయిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారని అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో అధిష్టానం కూడా సీరియస్గా ఆలోచన చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఈ పైన చేసిన వ్యాఖ్యల పట్ల అధిష్టానానికి ఇప్పటివరకు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు, ఇంకెవరికి ఫిర్యాదు చేయబోతున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? నిన్న ఒకరోజు మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురావు గారికి ఇచ్చినాం. ఈరోజు మా PCC అధ్యక్షులు మహేష్ గారికి ఇవ్వడానికి ఇక్కడ వచ్చున్నాం. దాని తర్వాత మిగతా రేపు ఢిల్లీలో అందరు పెద్దలకి ఇస్తాం. రైట్, ఇది ప్రస్తుతం తూడి మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో చిన్నారెడ్డి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఆయనది ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉన్నదో దాన్ని రెన్యువల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తను గతంలో కూడా ఎమ్మెల్యేగా మరి ఎన్ని డబ్బులు ఇచ్చి టికెట్లు కొన్నారో ఆధారాలతో సహా చూపించాలి. మరి AICCని కాంగ్రెస్ పార్టీ మరి డబ్బులు ఇచ్చే తను ఇన్నిసార్లు టికెట్లు కొన్నాడా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విషయం పైన ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నాను, ఇప్పటికే AICCకి క్రమశిక్షణకు కూడా ఫిర్యాదు చేశాను. ఈరోజు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేయబోతున్నాను. తదనంతరం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని తనకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాను అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి వనపర్తి కాంగ్రెస్లో చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి పంచాయతీ మాత్రం ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్, గాంధీ భవన్ నుంచి.
ఏజెన్సీ ప్రాంతాలను దేశానికి ఆదర్శంగా నిలిచే పంచాయతీలుగా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క అన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు నాయకత్వం వహించాలని, పీఎస్ఏ చట్టం కల్పించిన ప్రత్యేక అధికారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్లు కేవలం పాలకులుగా కాకుండా గ్రామాల మార్గదర్శకులుగా నిలవాలన్నారు. గ్రామ సభలను సామాజిక మార్పుకు వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైనా మైనింగ్ అవుతుంది లేదా ఏదైనా వేరే బిజినెస్ వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మరి జిఎస్టీ లేకుంటే రకరకాల పన్నులు వసూలు చేస్తూ ఉంటారు, వేరే స్పెషల్ ఫండ్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకునేటట్టుగానే వాడుకునేటట్టుగానే మనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రోడ్ వేసినామా, బడి కట్టినామా, గుడి కట్టినామా అని కాకుండా రోడ్ వేయడం మూలంగా ఎంత ఉపయోగం ఉంది, మనుషులకు అట్లనే వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వచ్చింది, వాళ్లకు ఆదాయం ఏం చూపిస్తున్నాము, ఇట్లాంటివి కూడా మనం వెతుక్కోవాలి. దాతలు కూడా ఉంటారు స్పెషల్ గా. ఆ దాతలు ఏమైనా సాయం చేస్తే గ్రామ పంచాయతీలో వాళ్ళ పేరు పెడతాం, మా గ్రామానికి ఇది కట్టియండి, లేకుంటే ఈ అమ్మాయిని చదివియండి, లేకుంటే ఈ కుటుంబాన్ని, అట్లా కూడా మీరు బాధ్యత తీసుకొని చేయొచ్చు. కాబట్టి 5 ఏళ్ళ ఈ పరిపాలనలో మీరు అందరూ ఒక ఆడబిడ్డల్లా ఆ ఊరు కోడళ్ళు అయి ఉంటారు, లేదా ఆ ఊరు బిడ్డలు అయి ఉంటారు. మన చివరి ముగింపు దాదాపు అక్కడే ఉంటది. మన పరిపాలనలో స్వర్ణయుగం అని అనుకోవాలి జనాలు. ఏపీ శాసన మండలి సమావేశాల్లో డీఎస్సీ వేడి కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు, సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తొలుత డీఎస్సీపై చర్చించి ఆ తర్వాత ఇతర అంశాలపై చర్చిద్దామని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయనకంతే ఘాటుగా జవాబిచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. నిన్నటి నుంచి ఒకే అంశం మీద, డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు, అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే ఆయన వెనకెందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పింది విద్యామంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్కి మీరు సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా, వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్కరు ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ అక్కడ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించిన వెంటనే వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాము. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? అదే ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం మంత్రిగా ఉన్నాడు, మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమి
ఇచ్చారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరచుకోండి, అరవండి. బుట్టెలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.